పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్న దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరేయలేకపోయిన బీజేపీ ఈసారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగింది బీజేపీ. ఈసారి ఆప్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అధికారాన్ని తమ సొంతం చేసుకుంది. ఇందుకోసం పక్కా సోషల్ ఇంజనీరింగ్ చేపట్టడంతో పాటు ఆప్కు దీటుగా హామీలను కూడా ఇచ్చింది కమలం పార్టీ. అటు ఇండి కూటమి చీలిక కూడా ఢిల్లీలో ఆప్కి నష్టం కలిగించాయి అని ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆప్తో పొత్తుకి కాంగ్రెస్ ముందుకొచ్చినప్పటికీ అందుకు కేజ్రీవాల్ నో చెప్పారు. దీంతో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. దాదాపు 7% పైగా ఓట్ షేర్ని దక్కించుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కాంగ్రెస్ ఎంతో కొంత చీల్చడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. ఆప్ కాంగ్రెస్కి కలిపి 50% వరకు ఓట్ షేర్ వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇక సొంతంగా పోటీ చేసిన బీజేపీ 48% ఓట్లతో 40కి పైగా సీట్లను గెలుచుకుంటోంది. బీజేపీ కంటే ఇండి కూటమికి ఎక్కువ ఓట్లు వచ్చినా విడివిడిగా పోటీ చేయడం వల్ల వాళ్ళకి గెలుపు సాధ్యం కాలేదు. ఇక గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కూడా బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు సాగింది. ప్రతి బూత్లో కనీసం 50% ఓట్లు సాధించేలా కార్యకర్తలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అసెంబ్లీ స్థాయిలో గతంలో సాధించిన దానికంటే 20,000 ఓట్లు అధికంగా సాధించాలి అని టార్గెట్స్ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. గత కొన్ని నెలలుగా బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాని బీజేపీ చాలా క్షుణ్ణంగా పరిశీలించింది. పార్టీ అనుకూల వ్యతిరేక ఓటర్లపై ఖచ్చితమైన అంచనా కూడా వచ్చింది. తద్వారా వ్యతిరేక ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి, ఆకర్షించడానికి, వారితో చర్చలు జరపడానికి ఆ పార్టీకి అవకాశం కూడా దక్కింది. ఇక కరోనా టైంలో ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఢిల్లీ వదిలి తమ స్వస్థలాలకు వెళ్ళిపోయారు. ఓటర్ల జాబితా ప్రకారం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఓటు వేయడానికి పిలిపించారు. వీరిలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటున్న ప్రజలపై బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. వారి ఓట్లను చాలా కీలకంగా భావించిన పార్టీ అధిష్టానం ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలను ప్రచారకర్తలుగా నియమించింది. ఇది కూడా బీజేపీ గెలుపులో చాలా కీలక భూమిక పోషించింది అని చెప్పాలి. ఇక బూత్ అలాగే నియోజకవర్గ స్థాయిలో పరిస్థితుల్ని గమనించడానికి జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. కేంద్ర మంత్రులు పక్క రాష్ట్రాల్లోని పార్టీ ముఖ్య నేతలకు నిర్దిష్టమైన బాధ్యతలు ఇచ్చింది. కేంద్ర మంత్రులు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాలను కేటాయించి అక్కడ తీసుకుంటున్న ప్రతి నిర్ణయానికి వారే బాధ్యులు అంటూ స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో పనిచేసే బృందం ప్రతిరోజు అధిష్టానానికి నివేదిక ఇచ్చేలాగా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాన్ని బీజేపీ కొన్ని క్లస్టర్స్గా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై ఎక్కువగా ఫోకస్ చేసింది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుని తాము అధికారంలోకి వస్తే వాటిని ఏ రకంగా పరిష్కరిస్తామో స్పష్టంగా వాళ్ళకి వివరించి హామీలిచ్చింది. ఈ ప్రక్రియలో ఆర్ఎస్ఎస్ చాలా కీలకంగా వ్యవహరించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికాసానికి ఆ పార్టీ ఇచ్చిన హామీలు చాలా కీలకంగా మనం చెప్పుకోవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తమ మేనిఫెస్టోని ప్రకటించింది బీజేపీ. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి 3 విడతల్లో మేనిఫెస్టో ప్రకటించిన కమలం పార్టీ ఎన్నడూ లేనంతగా హామీల వర్షం కురిపించింది. పేద కుటుంబాలకు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్, అలాగే గర్భిణీలకు 21,000 రూపాయల ఆర్థిక సాయం, సీనియర్ సిటిజన్స్కు 2,500 రూపాయల పెన్షన్, వితంతువులు నిరుపేద మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, అలాగే అటల్ క్యాంటీన్స్తో 5 రూపాయలకే భోజనాన్ని అందించడం, ఆటో టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, అలాగే 10 లక్షల జీవిత బీమా, గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు, 10 లక్షల రూపాయల జీవిత బీమా, ఢిల్లీ ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం, అలాగే స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు వంటి హామీలతో ఓటర్లను విపరీతంగా ఆకట్టుకుంది బీజేపీ. వీటితో పాటు యమునా నది ప్రక్షాళన వంటి మరికొన్ని హామీలు కూడా ఓటర్లను ఆకర్షించాయి. కేంద్ర బడ్జెట్లో పన్ను మినహాయింపుల అంశం మధ్యతరగతి ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపేలాగా చేసింది. ఫలితాల సరళిని బట్టి మనకి ఇదే అర్థమవుతోంది. మధ్యతరగతి ఎక్కువగా ఉన్న ఢిల్లీలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కింది. ఇక ఆప్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, శీష్ మహల్ వివాదం, అవినీతి, యమునా కాలుష్యం వివాదం ఆప్కి ఉన్న క్లీన్ ఇమేజ్ని దెబ్బతీసేశాయి.
దీనికి తోడు కేజ్రీవాల్ మానస పుత్రికలైన మొహల్లా హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకి ఈసారి ఓటర్లు పట్టం కట్టలేదు.